పట్టి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రాజీవ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా వాయిస్ వస్తుందా? ఓకే, వస్తుంది. రాజీవ్, ఏంటి ఫేక్ ప్రచారం చేస్తే ఇక తాట తీస్తారట, చాలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారట. మన బాలకృష్ణ గారు అంశం అనివ్వండి, లేకపోతే అంతకుముందు అంశం అనివ్వండి, భువనేశ్వరి గారు అంశం అనివ్వండి, ప్రతిదీ కూడా ఉన్నది లేనిది ఉన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఈసారిగా అది చేస్తే 5 మంత్రులు వాచ్ చేస్తున్నారు, ఒకరిద్దరు కాదు, 5 మంత్రులు ఒక రిపోర్ట్ ఇచ్చారంటే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఈ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు పని పడతారట. ముందుగా వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు సోషల్ మీడియాకి సంబంధించి ఫేక్ ప్రచారాలు ఏదైనా ఉంటే వాటిని కట్టడి చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం వేస్తాము, దాని మీద తదుపరి చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. అయితే ఆ మంత్రివర్గ ఉపసంఘానికి మెయిన్ గా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో వేస్తున్నారు. ఇది ఆ చూసినటువంటి ప్రకటన చూసిన తర్వాత నాకు వెంటనే అనిపించింది ఏమిటంటే, ఇప్పుడు ఒక మేక ప్రాణాలు కాపాడాలి మృగాల నుంచి అని చెప్పి ఒక క్రూర మృగాన్ని మనం కాపలా పెడితే అది ఎలా ఉంటుందో, ఓ దొంగోడి చేతికి ఇంటి తాళాలు ఇచ్చి దొంగతనం జరగకుండా చూడు బాబు అంటే ఎలా ఉంటుందో, ఫేక్ ప్రచారాలకు పుట్టినలైనటువంటి నారా లోకేష్ గారు ఫేక్ ఫ్యాక్టరీ న్యూస్ కి ఆయనే కారకుడు, మూల కారకుడు. అటువంటి వ్యక్తి నాయకత్వం ఉపసంఘం అంటే సరే, లెట్ ఇట్ బి, మీ చేతుల్లో అధికారం ఉంది, చెయ్యండి. నిజంగా ఫేక్ ప్రచారాలని అరికట్టడానికి అయితే దాన్ని తప్పు పట్టను. కానీ బట్ ఇందాక మీరు మీ తొలి పలుకుల్లో మాట్లాడుతూ భారతి మేడం గారి మీద ఎవరో ఒక యూట్యూబ్ యాక్టివిస్ట్ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు. సరే, అది ఏ రకమైనటువంటి మీ వ్యూహంలో భాగం మీరు చేశారో ఓకే. మరి ఆయన మీద అదే విధంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు, చాలా మంది సీమరాజాని, కిరాక్ ఆర్పిని, ఇలాని ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాళ్ళందరి మీద కూడా మీరు చర్యలు తీసుకుని ఉంటే అది సబబుగా ఉంటది. కానీ కేవలం ఇప్పుడు ఉన్నట్టు మీరు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరు నోరు విప్పినా, గలమెత్తి మాట్లాడినా వాళ్ళని కట్టడి చేయాలనేటువంటి లక్ష్యంతో గడిచినటువంటి 15 నెలల్లో 2300 పైచిలుగా మీరు కేసులు పెడితే జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి హైకోర్టుల వరకు అనేక సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును తప్పుబట్టి, మరి ఈ యొక్క ప్రభుత్వానికి గతంలో మా ప్రభుత్వం మీద ఏదైనా కోర్టు వ్యతిరేక తీర్పులు వస్తే సోకాళ్ళు కొన్ని మీడియా హౌస్లు, కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా కోర్టు మొట్టికాయలు వేసిందన్న మాట్లాడేవారు. మరి ఇప్పుడు కోర్టు లెంపకాయలు వేసినా జలకాయలు వేసినా వాళ్ళే తేల్చుకోవాలి. ఎందుకంటే ఒక అంశానికి సంబంధించి అరెస్టు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది తేలాలని చెప్పి సిబిఐకే కోర్టులు అప్పగిస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? కేవలం ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని నిర్బంధాల దిగ్బంధం చేయడంలో భాగంగానే ఈ యొక్క ఉపసంఘాన్ని వేశారు. దీన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వీళ్ళు ఏదైనా చేయొచ్చు కాక చేతిలో అధికారం ఉందని దానిపైన కోర్టులు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు చేసేటప్పుడు ఏ మంత్రి ఉపసంఘ నిర్ణయాలైనా సరే కోర్టులో వీగిపోతాయి. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి. దీని మీద ఆల్రెడీ క్లియర్ కట్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ముందుకు వెళ్తామంటే మాకేం అభ్యంతరం లేదు. కేవలం ఇది ప్రతిపక్షాల మీద ఒక దాడి మాదిరిగానే నేనైతే దీన్ని చూస్తాను. ఓకే, రైట్. వంశీ,